కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమని వల్ల దేవుని మహాకృప అని యొక్క ప్రేమ ఈ దినం వల్ల ఒక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అందుని బట్టి దేవుడు మహిమపరచబడును గాక. జన్మలు జరుగుతూ ఉండగానే కార్యంలో నూతన పరచ దేవుడు, ఆ నూతన వాత్సల్యములు, ఆ ప్రేమను మనం చూడాలంటే ఆయన పాద సన్నిధిలో నిలబడగలిగినప్పుడు ఆయన కార్యం మన చేతిలో నూతన పరచ దేవుడు అయి ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దావీదు రాజు ఈ ఉదయకాల సమయంలో నాకు వాగ్దానంతో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. దావీదుకు ఉండబడ్డ ఉద్దేశం ఏంటంటే నిత్యము దేవునితో నేను జీవించాలి. ఆయన లేకపోతే నాకు బ్రతికే లేదు. ఆయనకు కాస్త దూరమైనందుకే నా బ్రతుకు అంధకారంగా మార్చబడింది. నా కుటుంబంలో సమాధానమైన నా కుటుంబం అసమాధానంతో నింపబడింది. గమనించండి ప్రేమని వల్ల కొన్ని విషయాల్లో మనం దేవునితో నడిచినట్లుగా, దేవునితో గడిపినట్టుగానే ఉంటుంది. కానీ మన బలహీనత దేవుడికి దూరం చేస్తుంటుంది. తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడికి దూరం అయ్యే కొద్ది అపవాదికి చేరువలో కూర్చుంటాం. కొన్ని విషయాల్లో దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ విషయాన్ని బట్టి మనమేమనుకుంటాం తెలుసా? దేవుడికి దూరమయ్యామన్న ఆలోచన కంటే కూడా దేవుడు మమ్మల్ని ఎందుకు దూరం చేశాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేశాడు అన్న ఆలోచన మనుషులు కలుగుతూ ఉంటుంది. అది మనుషుల యొక్క ఆలోచన కాదు, కానీ అపవాది ప్రేరణ చేసి దేవుని పట్ల విసుగు చెందేటట్టుగా చేస్తాడు వాడు. ఎందుకంటే దేవుడి పట్ల విసుగు చెందితే, పాపం చేస్తే దేవుడిని చేయి విడిచిపెడతాడు. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు సణుకు వల్ల ఏమైపోయారు? దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు దూరం అయిపోయాడు, ఆకుల వలె రాలిపోయారు వాళ్ళు. అది తెలిసిన వాడేం చేస్తాడు తెలుసా? నీ మనసులో ఏదో ఒక విషయం పిచ్చాన్ని నాటి దేవుణ్ణి ఏదో ఒక విధంగా నువ్వు దూషించాలి. ఏదో ఒక విధంగా ఆయన మనసు నొప్పించి నీవు ఆయనకు దూరం అయిపోవాలి. వాడు చేసే ప్రయోగాలు ఇవి. అందుకని పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని మీరు దొక్క పరచుకోడు. ఆయన మీ దగ్గర నుంచి దూరం అయిపోతాడు. ఆయన దూరం అయిపోతే మార్గం మర్చిపోతాం, అంధకారములోకి దిగజారిపోతాం. అందుకని ఆయన అంటాడు, క్రీస్తులో మీరు బలవంతులు ఉండండి. క్రీస్తులో మీరు బలవంతులు ఉంటే మీ మనసును దొంగిలించే దొంగైన వాడు మీ దగ్గరికి రాడు. వాడు మీ దగ్గరికి రావాలంటే మీరు బలహీనై ఉండాలి. మీరు బలహీనై ఉంటేనే ఏదో ఒక విధంగా మిమ్మల్ని బలహీనపరిచి దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచివేస్తాడు. అప్పుడు మీరు అంధకార బంధంలో చిక్కుబడిపోతారు. అది ఎరిగిన దావీదు ఒక మాట అంటాడు, చూద్దాము. దావీదు రాసిన కీర్తన 53వ కీర్తనలో 8వ వాక్యంలో, దావీదు కీర్తన 52:8 వాక్యం, నేనైతే గమనించండి, నేనైతే దేవుని మందిరంలో, మా ఇంట్లో అంటాను లేదు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నాను. ఉండాలనుకుంటున్నాను అని చెప్పట్లేదు, ఉన్నాను అంటున్నాడు. అంటే ఎంతటి బలమైన విశ్వాసంతో ఉన్నాడు దావీదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నిత్యము దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, ఆశతో ఉన్నాను. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక నేను నిత్యము ఆయన కృప యందు నమ్మిక ఉంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను దేవుని మందిరంలో నాటబడ్డ ఒలీవ మొక్క వలె నేను వృద్ధి ఎగుతూ ఉన్నాను. మరి ఈ ఒలీవ చెట్టుని ఎందుకు కోరుకున్నట్టు ఆయన? యేసు ప్రభువు
ఒకరోజు ఆకలి కొని అంజూరపు చెట్టును వెతికాడు, కానీ ఒలివ చెట్టును వెతకలేదు. మరి నేను దేవుని మందిరంలో అంజూరపు చెట్టునై ఉన్నాను, ద్రాక్ష మొక్కనై ఉన్నానని చెప్పుకోవచ్చు కదా. మరి ఒలివ చెట్టునై ఉన్నాను అని ఎందుకు చెప్పినట్టు ఆలోచించగలిగితే, ఒలివ చెట్టు యొక్క వర్ణన చాలా ఉన్నతమైంది. ఒలివ చెట్టు నాటబడిన తర్వాత తన ఏళ్ళు నీళ్లు వెతుకుతాయట. ఎండలేని టైంలో కూడా నీరు వెతుకుతూ ఉంటుంది ఒలివ చెట్టు. దానికి ఉన్నపడ్డ గుణం అది. ఎక్కడ నీరుంటుందో అక్కడ వరకు తన వేరు ప్రాకుతూ ఉంది. ఒకవేళ ఆ ఏరుకి రాయి అడ్డం వచ్చిన రాయిని కూడా పగలగొట్టుకొని నీళ్లు ఉన్న ప్రాంతానికి అది చొచ్చుకు వెళుతుంది. దానికి ఉండబడ్డ బలమది. ఒలివ చెట్టుని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఒలివ చెట్టులో ఉన్న విశిష్టత అంత గొప్పది. పోతే రెండవదిగా దాని కొండబడ్డ కాయలు తైలం తీసి ఆ తైలంతో రాజును అభిషేకించేవారు. దేవుని సముఖములో ఉన్న దీపవృక్షమును వెలిగించడానికి ఆ నూనెను వాడేవాడు. కాబట్టి ఒలివ చెట్లో ఉన్న విశిష్టత, ఆ శ్రేష్టమైన గుణాతిశయాలు దావీదు కలిగి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు మనమేమి కోరుకోవడానికి ఇష్టపడుతున్నామో ఆలోచించాలి. దేవునిలో ఉన్నవాడు ఎవడో పీకివేయపాడు. దేవునిలో నాటబడ్డ వ్యక్తి, ఆయనలో ఫలించాలని ఆశపడ్డవాడు ఎన్నటికీ త్రోసివేయబడ్డాడు, పెరిగి పారవేయబడ్డాడు. కనుక దావీదు కోరుకున్నది ఏంటంటే ఒలివ చెట్టును కోరుకుంటున్నాడు. ఒలివ చెట్టు ఎంత ఏపుకైతే పెరుగుతుందో అంత లోతుకి తన వేళ్ళు ప్రాగుతాయి. ఎండ వేళ కూడా అది వెట్ట కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. మంచి ఎండాకాలం కూడా అనేక చెట్లు వాడిపోతాయి, ఎండిపోతాయి కూడా. కానీ దీని చెట్టుకి వాడిపోవడము ఎండిపోవడము తెలీదట. ఎందుకు అంటే అది ఎంతవరకు నీళ్ళు ఉంటుందో అంతవరకు దాని ఏరు ప్రాకి ఆ నీటి దగ్గరికి వెళ్ళి నీరు సేకరిస్తుంది. దానికి ఉండబడ్డ గుణాతిశయం అది. ఈరోజు ఒలివ చెట్టు వలె దావీదు ఉండాలనుకుంటున్నాడు, ఉన్నాను అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవునిలో ఉన్న పరిపూర్ణ విశ్వాసము ఎంతవరకు ఉంటుందో అంతవరకు తన జీవితంలో ప్రాకడానికి ఇష్టపడుతున్నాడు. దేవునిలో బలంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునిలో బలపరిచేవాడు ఈ లోక అపవాది, ఈ లోక అధికారైన వాడు ఏమీ చేయలేడు. చేయడానికి వచ్చినా కూడా వాడు వీలు కాదు. ఎందుకో తెలుసా? దేవునిలో అంత బలంగా నాటబడ్డాడు కాబట్టి అట్టి వ్యక్తిని అపవాది కదిలించడానికి వీలు కాదు. గనుక ప్రతి దేవుని బిడ్డల ఈ ఉదయకాల సమయంలో దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అట్టి స్థితి కలిగి ఉండాలి. నీవు అట్టి స్థితి కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశము కూడా. నిన్ను చూసిన వారు అనేక ఆకర్షించబడాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుక ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? ఈరోజు క్రైస్తవులుగా ఉంటూ కూడా తన బలహీనతను వ్యక్తపరుచుకుంటూ మా వల్ల కావట్లేదులే అన్న నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతున్నారు. గనుక ఈరోజు మన చేతుల ఉదయకాల సమయంలో ఈ గుణపాఠం ఏంటి అంటే, ఒలివ చెట్టు వలె నువ్వు ఉండాలి అనేది దేవునికి ముఖ్య ఉద్దేశం. ఒలివ చెట్టుకున్న గుణాతిశయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రమ పడుతూ కూడా తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతుందట. దేవుని స్తోత్రం. శ్రమంలో కూడా, నిందల్లో కూడా, ఎలాంటి ఉపద్రవంలో కూడా దానికి వెట్టకాలకుండా ఉండడానికి నీరు వెతుకుతుందట. నీరు వెతుకుతూ ఉంటుంది. అలాగే మనము కూడా విశ్వాసములో పెరుగుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నిన్ను కదిలించడానికి అపవాది తరము కాదు. అట్టి వాడు ఏ శిక్షా విధి లేకుండా ఏ కుదువలేని జీవితం కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకని మొదటగానే దావీదు అంటాడు కదా,
అతడు నీటి కాలువన యోరన నాటబడిన రై అంటాడు. నీటి కాలువన ఉన్న చెట్టు ఎలాగైతే ఉంటుందో ఒలివ చెట్టు కూడా అదే స్థితి కలిగి ఉంటుంది. ఎక్కువగా ఒలివ చెట్లు ఎక్కడ పెరుగుతాయంటే కొండ ప్రాంతాలను పెరుగుతూ ఉంటాయి. ప్రేమిని వల్ల ఈరోజు ఆ చెట్టు వలె నీవును జీవించినదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనంటాడు ఆయన, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి అన్నాను. దేవుని స్తోత్రం. ఆయన నమ్ముకున్న వాడిని ఎన్నడూ ఆయన చేయబడిచేవాడు కాదు. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోంచి లేవనెత్తడానికి సమర్థుడై ఉంటాడు. కనుక దేవుని యొక్క కృపయందు నేను నమ్మిక ఉంచుతూ ఉన్నాను. ఆ కృప శాశ్వత కాలం నిలుస్తున్న నీ మీద. దానిని కాపాడుకోగలిగినప్పుడు, దాన్ని కాపాడుకోవాలని నువ్వేం చేయాలి? ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పట్ల ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. నేను దినంలో ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి అతను అంటాడు, అయ్యా నేనైతే ఒక మందిరానికి వెళ్తాను. నిన్నగా శనివారం అనుకుంటాను. నేను ఒక మందిరానికి వెళ్తాను. మా ఆవిడైతే పెళ్లి కోసం మందిరం అని చెప్పి అక్కడికి వెళ్తాను. సాయంకాలం ప్రార్థనకి ప్రతిరోజు సాయంకాలం వెళ్తుంది. కంపల్సరీగా ఆదివారం వెళ్తుంది, శనివారం వెళ్తుంది. ప్రతిరోజు మటుకు సాయంకాలం ప్రార్థనకి వెళ్తుంది. మంచిదే, ప్రార్థనకు పోవద్దు నేను ఎప్పుడు చెప్పను. దేవునికి పని చేయడానికి ఎట్టి పరిస్థితి నేను ఆటంకపరచను. ఆ రోజు నాకు తిండి పెట్టకపోయినా పర్లేదు, దేవుల్లో ఉన్నే దేవుణ్ణి ఎదుగుతుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఎప్పుడు పెరిగితనంతోనే ఉంటుంది. అయ్యా నేను అడుగుతూ ఉంటాను, నువ్వు మందిరానికి వెళ్తుంటావు, ప్రతిరోజు మందిరానికి వెళ్తుంటావు, దేవుని వాక్యాన్ని వింటుంటావు, మరి నీలో పెరిగితనం ఎందుకుంది? నాకేమో అయిపోతామో అనుకుంటున్నాను, నాకు భయం వేస్తుంది, చనిపోతానేమో అనుకున్నాను, నన్ను ఎవరు తరిమినట్టుంటుంది. ఇలాంటివి ఆమెకు ఎందుకు వస్తున్నాయి అంటే, మందిరానికి పెడుతుంది కానీ ఆమెలో మనసులో ఉన్న ఆ మలినమైన జీవితం వెళ్ళలేదయ్యా. ఎందుకోసం మందిరం అంటే చాలా బలమైందని చెప్తా ఉంటాడు. మరి నాకెందుకు? నేను వేరే మందిరికి వెళ్తాను. బ్యాప్టిస్ట్ మందిరానికి ఎక్కడికి వెళ్తాడట అతను నాతో పంచుకున్న మాట. ప్రేమిని వల్ల దేవుని మందిరానికి వెళ్ళడం గొప్పతనం కాదు, కానీ దేవునిలో గుణాతిశయాలను సంతరించుకున్నప్పుడే నీవు బలపరచబడతావు, భద్రపరచబడతావు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మందిరానికి వెళ్ళినంత మాత్రం చేత 24 గంటల మందిరంలో కూర్చున్నంత మాత్రం చేత ప్రయోజనం లేదు. దేవుని మాట పట్ల నమ్మిక ఉంచాలి. దేవుని స్తోత్రాలు. ఆయన కృప యందు నమ్మిక ఉంచాలి. ఆయన ఉన్నాడు, నన్ను విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ ప్రతి అవసరమో ఆయన నామములో తీర్చబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. గనుక ప్రతి బిడ్డరా ఎలాంటి స్థితి కలిగి ఉన్నారు ఆలోచించాలి. ఈరోజు ఉదయకాల సమయంలో దేన్ని వెతుకుతున్నావో ఆలోచించాలి. దేని కొరకు నిలబడుతున్నావో ఆలోచించాలి. దేవుని కృప కొరకు ఎదురు చూసేవాడు అన్ని విధాలుగా సౌఖ్యము కలిగి ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రాలు. గనుక ప్రజలు బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నావు? మరొక దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే దేవునిలో ఇంకా బలమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుక దావీదైతే అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. నాకు వాడబాడము సొమ్మచెల్లడము నాకు తెలియదు. ఎందుకో తెలుసా? నేను జీవజల ఓటల యుద్ధ నాటబడ్డ నేను ఆ జీవజలాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. కనుక నాకు వెట్ట కలగదు, సొమ్మచెల్లే స్థితి నా బ్రతుకులోకి రాదు. దేవుని స్తోత్రాలు. ఎందుకో తెలుసా? ఆయనే నాకు ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన నాకు సేద తీర్చేవాడై ఉన్నాడు. నా శ్రమలో తోడై ఉండేవాడు అంటున్నాడు. కాబట్టి నా అపాయములు కూడా ఆయన నాకు ఆధారభూతుడై ఉండి నా అపాయములు కూడా ఆహ్లాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను శ్రమ కలిగినా సోలిపోను, ఇబ్బంది కలిగినా సోలిపోను. ఎందుకో తెలుసా? నా శ్రమలు ఆయనకు తెలుసు, నాకు ఆ శోధన ఆయనకి తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు కనుక ఆయనతో నేనుంటే
నా సమస్య యావత్తు సమాధానంగా మార్చి నా సమస్య తన మీద మోపుకొని నాకు సమాధానం ఇచ్చే దేవుడని నేను విశ్వసించాను కాబట్టి నేను దేనికి కలవరపడవలసిన అవసరం లేదు అంటాడు. ప్రియదేవుని బిడ్డారా, ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో చేసిన వాగ్దానం ఏంటి తెలుసా? నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్కనే, పచ్చని ఒలీవ మొక్కనే ఉన్నానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నీకును నాకును సంతరించుకునే స్థితి కలిగి ఉండాలి. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ప్రేమని వల్ల ఏ స్థితిలో కూడా దావీదు దేవునితో సంప్రదింపులు జరగకుండా ఏ పని కూడా చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఈరోజు మనం అన్నీ చేసేసిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు దేవుడు? అప్పటికి ప్రార్థన కూడా చేసుకోబోయానండి. చూడండి, దేవునితో సంప్రదింపులు జరిగినప్పుడు నీకు చేయమే కానీ అపచేయమని చేతుల్లో రాదు. దావీదు జీవితంలో ఎప్పుడు కూడా అపచేయము రాలేదు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల దావీదు జీవితంలో అపచేయము కలిగింది. ఎందుకో తెలుసా? తన కళ్ళు తను మోసం చేశాయి, తన హృదయం అంగీకరించింది, తన శరీరము సహకరించింది. చూడండి, ఒక చిన్న పొరపాటు వల్ల మన ప్రాణము, మన ఆత్మ, మన దేహము మూడు దానికి వశమైపోతాయి. అలాంటి స్థితి నీ చేతిలోకి రాకుండా ఉండాలంటే మొదట నీ కన్ను నీ స్వాధీనంలో ఉండాలి. ఈరోజు కన్ను చెడితే దేహము చెడుతుంది, సమస్తం చెడిపోతుంది. అది చెడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మందిరంలో నాటబడ్డ మొక్కపై ఉండాలని కోరుకున్న దావీదు, నేను ఉన్న కాలంలో దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయనను నాటబడితే లోకము నన్ను బంధించదు, లోకము నన్ను బలిపోరదు. కాబట్టి నేను లోకానుసారంగా బ్రతుకుతూ ఒక దినాన నేను దేవునిలో ఉన్నానులే అనుకుంటూ ఒక దినాన చూడకూడని చూపు చూశాను. ఆ చూపు నన్ను ఏం చేసిందో తెలుసా? నా హృదయము దాన్ని అంగీకరించింది, నా శరీరము సహకరించింది. ఈ మూడు ఎప్పుడైతే అపవాదికి వశమైపోయాయో నేను అంధకారంలోకి వెళ్ళిపోయాను. నేను చేసిన అతిక్రమణ బట్టి నా కుటుంబం యావత్తు సమాధానం కోల్పోయింది. నా కుటుంబం యావత్తు సమాధానం కోల్పోయింది. గనుక ఈరోజు సమాధానం లేని దౌర్భాగ్య జీవితం కలిగి ఉన్నాను. అట్టి సమాధానం లేని నా బ్రతుకులోకి నా దేవుని ప్రవేశించి నన్ను ఆదరించి ఉండబడ్డ జీవితాన్ని ఆయనలో గడపడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను తిరిగి దేవుని వాక్యానికి కట్టుబడ్డాను గనక, దేవుని మాటకు లోబడ్డాను గనక, దేవునితో సహవాసం చేసి దేవునితో నడవడానికి ఇష్టపడ్డాను కాబట్టి తిరిగి నా జీవితం కట్టబడింది. ఈరోజు దావీదు ద్వారా, ఆయన మాట ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దావీదు లోకమును సంచరించాడు, లోకానుసారంగా కాస్త లోకం వైపు చూశాడు, పతనమైపోయాడు. నీవు తిరిగి లేపబడ్డ తర్వాత మరలా పతనమైతే లేపడానికి ఎవరి తరము కాదు కనుక దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునిలో నాటబడి దేవునిలో బలపరచబడుతున్నప్పుడు లోకము నీ కళ్ళ ముందు ఉన్నా అది ఎలా కనబడో తెలుసా? వెంటబలే కనబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటాడు కదా అపోస్తలుడైన పౌలు, లోకానుసారంగా బ్రతుకుతూ లోకమును నేను గొప్పవాడిని అంటూ నాకు మించిన జ్ఞానవంతుడు లేడు అనుకుంటూ బ్రతుకుతున్నా పౌలు భక్తుడు దేవుని ఎరిగిన తర్వాత, దేవునితో కొనసాగుతున్న తర్వాత లోకం వైపు చూసి లోకముని గురించి ఒక ప్రత్యేకమైన మాట అంటాడు, నేను లోకమును పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాను. లేదు, దాన్ని ప్రియముగా ఆస్వాదించినప్పుడు, ఆహ్వానించినప్పుడు తన జీవితము అంధకారం అయిపోతుంది, తన బ్రతుకు బలైపోతుంది. అట్టి స్థితి నుంచి దేవుడు ఈ దినము నన్ను ప్రేమించి నన్ను కాపాడాడు కనుక లోకానికి నేను ఆకర్షితుని కాను, లోకానికి నేను దూరమై ఉన్నాను, నా ప్రభువుకు నేను చేరువై ఉన్నాను కనుక
నా ప్రభుకు నేను దూరం అయితే లోకములను పలుకొని దేవుని యొక్క సహవాసం నుంచి దూరం చేస్తుంది, నా బ్రతుకు అంధకారం అయిపోతుంది. అది ఎరిగిన ప్రీతివుని బిడ్డ, నువ్వే స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. నీ బ్రతుకులో ఉన్న మొదటమ స్థితి ఏంటి? దేన్ని చూసుకుని ఈరోజు ఆనందించడానికి ఇష్టపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న వాటిని చూసుకుని నువ్వు మురిసిపోతున్నావేమో. అవన్నీ ఒక రోజుకి లైమైపోతాయి. కానీ నీవు ఏర్పాటు చేసుకున్నా, నీవు నమ్ముకున్న దేవుడు నేను ఏ టైంలో కూడా చేయబడిచుటకు అనేస్తుడు కాదని ఎరిగే దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను, దేవుని కృప యందు నేను నమ్మిక ఉంచున్నాను, నమ్ముకున్న వాణ్ణి ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు అని దావీదుకు తెలుసు. ప్రేమని వలన ఒక చిన్న విషయాన్ని, దావీదు చేసిన అతిక్రమాన్ని బట్టి దేవుడే దావీదు చేయబడిచాడు. ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నీ కుటుంబంలో ఎలాంటి దౌర్భాగ్య స్థితి కలుగుతుంది. నువ్వు ప్రేమించిన నీ చిన్న బిడ్డ నీ కళ్ళ ముందు హతుడైపోతాడు. కానీ ఈ చిన్న మాట ఎందుకో దేవుడు నాకు ప్రేరణ కలిగి చేశాడు. బిడ్డ రోగి ఉన్నాడు. దావీదు అని కనికరాల స్వరూపుడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి, నా ప్రార్థన విన్నపాలకి దేవుడు చేయగలుగుతాడు అన్న ఆలోచన కలిగి దావీదు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అంటే విలపించి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు కూడా తన దుఃఖాన్ని నివర్తించలేకపోతున్నారు. ఏ పరివారం వచ్చి కూడా, ఎవరు వచ్చి కూడా ఆయన ఓదార్చలేని స్థితి దావీదు జీవితంలో ఉంది. కనీసం ఏదైనా సేవించమని అడగడానికి కూడా భయపడుతూ ఉన్నారు దావీదు దుఃఖాన్ని చూసి. తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయిన తర్వాత ఇంత దుఃఖసాగరములో ఉన్న రాజుగారు బిడ్డ చనిపోయాడు అంటే ఎలాగుంటుంది ఆయన పరిస్థితి అని చెప్పేసి ఒకరినొకరు సైగ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే దావీదు ఆ విషయాన్ని గ్రహించి చివాలను వేసి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వంటశాలలోకి పోయి పనివారిని పిలుస్తున్నాడు. రే భోజనం పెట్టండి అంటున్నాడు. వెంటనే ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ బిడ్డ చనిపోయాడు. నీ బిడ్డ చనిపోయాడంటే దావీదన్న మాట ఏంటి తెలుసా? వాడు చనిపోయాడు, నేను ఎవరి కొరకు దుఃఖపడాలి? నేను దుఃఖపడింది దేనికంటే నా బిడ్డ బ్రతుకుతాడేమో అనుకున్నా. దేవుడే చెప్పాడు, నీ అతిక్రమాలను బట్టి నీ కుటుంబంలో ఆవేదన జరుగుతుంది. నీకు పుట్టిన ఆ చిన్న బిడ్డని బలికొన్నది నీ పాపం అని తెలిసి కూడా ఉపవాసం అన్నాడు. ఉపవాసం తన జీవితంలో ప్రయోజనం కాల. బిడ్డ చనిపోయిందని చెప్పిన తర్వాత దావీదు ఒకటి అంటాడు, నేను నా బిడ్డ బ్రతుకుతాడేమో అని ఉపవాసం అన్నాను, బ్రతకలేదు. ఎవరి కొరకు ఉండాలి నేను ఉపవాసం? కాబట్టి దుఃఖపడి ప్రయోజనం ఏంటి? దుఃఖపడిన తర్వాత తిరిగి ఆ బిడ్డ నా దగ్గరికి రాడు. కానీ ఒక రోజుకి ఆ బిడ్డతో కూడా నేను కూడా ప్రయాణం చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలా, దేవుని చిత్తము ఏంటి అంటే నీవు, నీ కుటుంబము, నీ భార్య, మీ భర్త, నీ బిడ్డలు క్షేమము కలిగి ఉండాలంటే దేవుడు నిలబడేవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దావీదుతో ఒక మాట అంటాడు, నీ శత్రువుకి నువ్వు సహాయం చేసినట్టయింది ఇప్పుడు పరిస్థితి. తన ప్రవక్త అంటాడు, నీ శత్రువును బలపరిచావు, నీ శత్రువుకు నువ్వు బలాన్ని ఇచ్చావు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి. ఈరోజు నీ శత్రువు ఏమంటాడు తెలుసా? నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పడైతే ఎందుకు నీ కుటుంబంలో ఎలాగ జరిగింది అని వాళ్ళ నోట వెంట దూషించే స్థితి నీవు కలుగు చేశావు. నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి దేవుడు వేదన పడటం కంటే కూడా నిన్ను బట్టి, నీ స్థితిని బట్టి శత్రువు
నీ శత్రువు అయిన అపవాది అనేక మందిని ప్రేరేపించి నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే నీ బ్రతికి ఎలాగెందుకు ఏడ్చింది అన్నాడు. నీ దగ్గర నా తన ప్రవక్త అంటాడు, నీ శత్రువుకు నువ్వు బలాన్ని ఇచ్చావు. నీ శత్రువుకు బలాన్ని ఇచ్చి నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఇందువలనే కాదా అన్యుల మధ్య నా నామము దూషింపబడుతుంది. ఈరోజు క్రైస్తవులకు చెప్పుకుంటున్నామే కానీ క్రియల్లో కొనసాగిపోవట్లేదు. క్రియల్లో దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాం. అది ఎరిగిన దావీదంటాడు, నేనైతే దేవుని మందిరంలో నాటబడ్డాను. దేవుని మందిరంలో నాటబడ్డాను ఆయన కృపను బట్టి, ఆయన యొక్క నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచున్నాను. ఆయన ఎప్పుడు కూడా నన్ను చేయబడిచుటకు అనేస్తుడు కాదని ఎరిగిన దావీదు ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావు? దేని కొరకు ఆశపడి ఉన్నామో? లోకము కొరకు ఆశపడి ఉన్నావేమో? అది ఒకరోజుకి నేను విడిచిపెట్టిపోతే, దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే అది శాశ్వత కాలము నీలో నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక ప్రతి బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన యందు, ఆయన కృప యందు మనము నిలిచిన వారమై ఎదురు చూసే వారమై ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని వెతుకుతూ ఉంటాము, లోకంలో ఉన్న వాటిని ఆస్వాదించడానికి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ లోకములో దాని పరిపూర్ణత, తన సంపూర్ణత యావత్తు ఒక రోజుకి లయమైపోతుంది. కానీ నీకు దేవుడు కలుగు చేసే నిత్య రాజ్యం లైవ కాలది, యుగ యుగాలు దేవుడితో నివసించి కృప దేవుడిని కలుగు చేస్తాడు. అది ఎరిగిన దావీదంటాడు, నేను దేవుని యొక్క మందిరంలో నాటబడ్డాను, దేవుని మందిరంలో సేద తీరుతూ ఉన్నాను. నాకు వెంట కలగదు, నేను సోలిపోను, సమస్యలిపోను. ఎందుకో తెలుసా? నేను జీవజల యోటల యొక్క నాటబడ్డాను కాబట్టి నాకు వెంట కలిగే స్థితి నా చేతిలో రాదు అంటాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రియదేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నా ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నా? దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నా? క్రైస్తవులతో చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవునిలో బలంగా ఉన్నామా? ఎదుటివారికి క్రైస్తవులుగా చూపించగలుగుతున్నామా? దేవునిలో బలపరచబడుతున్నామా? ఒక చిన్న మాట చెప్పే సమయాన్ని ముగిస్తాను. దేవుణ్ణి పొందాలి అన్నా శ్రమ పడక తప్పదు. దేవుడిలో బలంగా ఉండాలన్నా శ్రమ తప్పదు, శ్రమ పడాలి. దేవుడిలో ఉండడానికి కూడా శ్రమ ఏంటి అంటారేమో. దేవుడిలో ఉండడానికి దేవుడి కృప చూపించి ఆయనలో ఉండే కృపనిస్తే ఆయనకు దూరమై నిలిచారు మన పితరులు. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ఆజ్ఞని మీరుతూ ఉన్నామే కానీ ఆజ్ఞానుసారంగా బ్రతకట్లేదు. మొదలు చెప్పిన ఆజ్ఞకి ఎప్పుడైతే మన పితరులు మీరేదో అదే ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడు మనం బ్రతుకుతూనే ఉన్నాం. ఆజ్ఞని మీరు బ్రతుకుతున్నాం కాబట్టి తిరిగి దేవుని ఆజ్ఞకి మనం కట్టుబడంటే శ్రమపడి ఆ ఆజ్ఞలో నిలబడాలి. అలాగే నువ్వు నిలబడకపోతే దేవుని నిత్య రాజ్యాన్ని నీవు నేను చేరుకోలేము. అది ఎరిగిన దావీదంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను. నేను నిత్యము ఆయన కృప యందు నిలకడ కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఆశపడ్డదాన్ని తిరిగి నేను పొందగలన్న నమ్మిక నాకు ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని పట్ల నాకు నమ్మిక అయితే ఉన్నది. ఎందుకో తెలుసా? నేను చేసిన అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నా ప్రభు నా పట్ల కృప చూపించి నన్ను బలపరిచి స్థిరపరిచి తన నిత్య రాజ్యంలో వారసులుగా చేసుకునే కృప దేవుడు నాకు కలుగు చేస్తాడు. గనుక దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేని కొరకు ఆశపడుతున్నామో ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్నవి నిన్ను పరలోకం చేర్చలేవు, కానీ దేవుని యొక్క గుణాతిశయాలను వెలిగి చూపిస్తే దేవుని యొక్క మాటే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. యుగ యుగాలను గుణపార్శ్వంలో కూర్చోగలిగిన కృప నీకు కలుగు చేస్తుంది. గనుక అది ఎరిగిన దావీదంటుడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను.
ఈరోజు దేవుని మందిరంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుల్లో నాటపడ్డావా? లోకంలో నాటపడ్డావా? దేవుళ్ళు నాటబడి ఉన్నావా? లోకంలో నాటబడి ఉన్నావా? దేవుళ్ళు బలపరచబడుతున్నావా? లోకంలో బలపరచబడుతున్నావా? దేవుని బిడ్డలు ఈరోజు అనేక మంది లోకం వైపు చూసి, లోకంలో ఉన్న వ్యక్తులు చూసి నేను కూడా అలాగ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారే, కానీ ఇవన్నీ దేవునికి హేయమైనవి, దేవునికి ఆయాస్కరాన్ని కలుగు చేసేవి. వీటితో నాకెందుకు, వీటితో నాకేం పని? నా దేవుడిచ్చి గొప్ప కృప యందు నేను నమ్మిక ఉంచాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అట్టి కృప మనకందరికీ కలుగు చేయనుగాక. కళ్ళు మూద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, ఈ దినము మీరు మాట్లాడడానికి మీకు స్తోత్రాలు ప్రభా. రాజైన దావీదు మహారాజు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కలై ఉన్నాను, నాటబడి ఉన్నాను, నిత్యము ఆయన కృప యందు నమ్మకం ఉంచున్నాను. అవునయ్యా, నీ కొరకు, మీ మాట కొరకు నమ్మకం ఉంచి మీరు ఎన్నడూ మమ్మల్ని చేయబడిచేవారు కాదు అని, ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోంచి లేవనెత్తగలిగిన సమర్థులను విశ్వసించి మీలో ఫలించిన అనుభవం కలుగుడు సహాయం చేయండి. మీలో నాటబడే అనుభవం మాకు కలుగు చేయండి. మీలో బలంగా ఉండడానికి సహాయం చేయమని కోరుచు. మా బలహీనతలు కొట్టివేసి అయ్యా, మీలో బలపరచబడి మీ నిత్య రాజ్యము చేరు వరకు మీ కృపాతిశయమునందు మేము నిలకడ కలిగి ఉండే కృపత విషయమని ప్రతి బిడ్డల ప్రభ బలపరచమని, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభ మీ కృపలో దాచమని, కూడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ, రాలేని బిడ్డను కూడా దయతో క్షమించి మీ కృప వెంబడి కృపతో నడిపించి బలపరచమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము, సన్నిధి కాపుదల, సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కార్యక్రమం తోడుగా ఉంచి స్థిరపరిచి బలపరిచి నిత్యరాజ్యము చేరుతుండగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.